హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ రెసిపీ అటుకులతో వడలు. ఈజీగా మనం అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోనైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోనైనా టేస్ట్గా చేసుకునే టేస్టీ రెసిపీ. ఇవి క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ టైంలో టేస్టీగా ఈ వడలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా నీళ్ళు పోసి నీట్గా కడగాలి 2-3 సార్లు. ఇలా మురికి వాటర్ పోయేంత వరకు, అటుకులు తెల్లగా ఉండే వరకు నీట్గా కడగాలండి. ఇవి 10 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం అల్లం, 4 పచ్చిమిర్చి వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరొక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కొంచెం కొంచెంగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, 2 స్పూన్ల బియ్యపు పిండి, 1 కప్పు అటుకులకు 1/2 కప్పు వరకు పెరుగు, టేస్ట్కి తగినంత సాల్టు, 1 స్పూన్ జీలకర్ర ఇలా వేసుకుని కొంచెం కొంచెంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మెత్తగా పిండిని మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకుని అందులో తగినంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలోపు ఒక కవర్ తీసుకుని ఇలా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడలా ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టడం వల్ల వడ అనేది ఫ్రై అవుతుంది బాగా. ఇలా వడల్లా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ సరిపడినంత వరకు వేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా కదుపుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా వడల్లాగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని ఇలా ఒక బౌల్లో తీసేసుకోవాలి. అంతేనండి, అటుకులతో వడలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.